హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ సంధ్యా రాణి, ఎంఎస్సీ పిహెచ్డి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. నాకు ఒక 6.5 ఇయర్స్ బాబు, 2 ఇయర్స్ బేబీ ఉన్నారు. సో బాబుకి చాక్లెట్స్ తినడం వల్ల టూత్ కొంచెం క్యావిటీస్ ఎక్కువైపోయాయి. సో ఏ డాక్టర్ని కన్సల్ట్ అవుదామని నేను ఒక టెన్షన్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో 2-3 హాస్పిటల్స్కి తిరిగాను. సో వాళ్ళు ఏవేవో చెప్పారు, నాకు అర్థం కాలేదు. చిన్న బాబు వల్ల చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. సో తమ్ముడికి కాల్ చేస్తే ఇక్కడ మన హన్మకొండలో కవితారెడ్డి హాస్పిటల్ ఉంది అక్కయ్య, ఇక్కడికి వచ్చేసేయి బాగా చూస్తారు అని తమ్ముడు రెఫర్ చేశారు. సో వచ్చి మ్యామ్కి చూపెట్టాక మ్యామ్ కొంచెం క్యావిటీస్ ఎక్కువైపోయాయి, ఇన్ఫెక్షన్ వచ్చింది, కొంచెం చూడాలి, రూట్ కెనాల్ చేయాలి అన్నారు. సో నేను తమ్ముడి మీద నమ్మకంతో, మేడం మీద నమ్మకంతో ఓకే అన్నాను. నేను ఎంత నమ్మకంతో మేడంని ట్రస్ట్ చేశానో అంత బాగా చేశారు మా బాబుకైతే. సో వాడు కొంచెం సతాయించిన స్టాఫ్ కూడా చాలా థ్యాంక్స్ అండి. బాబును ఓపికగా చూసుకున్నారు, మంచిగా చేశారు. సో ఇప్పుడు బాబుకైతే చాలా బాగుంది, టీత్ కూడా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. నవ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ కవితారెడ్డి హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్ కవిత మ్యామ్ అండ్ స్టాఫ్ ఆల్సో. మీరు అందరు మా బాబుని చాలా బాగా ట్రీట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చిల్డ్రన్స్కి ఫస్ట్ చాక్లెట్స్ ఇవ్వకండి, ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేయండి, పర్టికులర్గా కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. ఎవరున్నా కూడా ఇప్పుడు వాళ్ళకి న్యూట్రిషనల్ డ్రింక్స్ కూడా చాక్లెట్ ఫ్లేవర్తోనే వస్తున్నాయి. సో దానివల్ల పిల్లల పళ్ళు ఇంకా ఖరాబ్ అయిపోతున్నాయి. సో కొంచెం అవి అవాయిడ్ చేసేసి కొంచెం మనం ప్రికాషన్స్ తీసుకుంటే మన పిల్లల పళ్ళని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. సో ఫైనల్గా నేను చెప్పేది థ్యాంక్ యూ వెరీ మచ్ కవిత మేడం అండ్ స్టాఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను హైదరాబాద్ నుండి వచ్చినందుకు చాలా హ్యాపీగా వెళ్తున్నాను ఇప్పుడు. మా తమ్ముడికి కూడా చాలా థ్యాంక్స్. మా ఫ్యామిలీ కూడా అంతా నాకు సపోర్ట్ ఉండి మంచిగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.